లాస్ట్ 2 ఇయర్స్‌లో అంటే ఏప్రిల్ 2024 నుంచి ఇప్పుడు ఏప్రిల్ 2026 వరకు ఎన్ని సార్లయితే మార్కెట్ బాటమ్ ఔట్ చేసిందో ప్రతిసారి ఎగ్జాక్ట్ బాటమ్‌ని నేను క్యాప్చర్ అనేది చేసుకోగలిగాను. సో ఎగ్జాక్ట్‌గా నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? నేను ఏ మెథడ్‌లో ఇన్వెస్టింగ్ చేస్తుంటే నేను ఆ డిప్స్‌ని క్యాప్చర్ చేయగలిగానని మీ అందరికీ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అండ్ దీన్ని నేను నా పోర్ట్‌ఫోలియో ఓపెన్ చేసి ఎగ్జాక్ట్‌గా ఏ డేట్‌లో ఇన్వెస్ట్ చేశాను అని చెప్పి దాన్ని చార్ట్‌తో మ్యాప్ చేసి మీ అందరికీ చూపిస్తాను. సో దట్ మీ అందరిలో కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ నా ల్యాప్‌టాప్ స్క్రీన్‌లో మీకు ఎగ్జాక్ట్‌గా నేను ఏ పాయింట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశానని చెప్పి మార్క్ చేశాను. అండ్ దానికి వాలిడేషన్ ఇక్కడ నా ఫోన్‌లో మీకు ఎగ్జాక్ట్ డేట్‌తో వాలిడేట్ అనేది చేసుకుందాం. సో ఇక్కడ మై లాస్ట్ 2 ఇయర్స్ ఎస్ఐపి ఇన్ నిఫ్టీ 50 అని మనం చూసుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. ఇది ఎంత డేట్ 5th ఏప్రిల్ రోజు మనం ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ గీసుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ బాటమ్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరిగాయి. తర్వాత మళ్ళీ జూన్ 4th జూన్ 5th నాడు మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేశాను. తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ డేట్ ఎంత మార్చ్ 4th 5th 7th టైముల్లో మళ్ళీ ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నాము. తర్వాత మనం ఇక్కడ డిప్ చూడండి, ఇక్కడ మనం మార్కెట్ లో కన్సల్టేషన్ వస్తూ ఎక్కడైతే నేను ఇన్వెస్ట్ చేశానో ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగింది. దాని డేట్స్ ఎంత 1st 2nd సెప్టెంబర్లలో మళ్ళీ ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అది ఎంత డేట్ మళ్ళీ 5th 6th అక్టోబర్లలో జరిగింది కదా. సో ఈ రెండు కూడా ఎప్పుడైతే ఎగ్జాక్ట్ గా నేను ఇన్వెస్ట్మెంట్స్ చేశానో అప్పటి నుంచే మార్కెట్ రివర్సల్ అనేది అయిపోయింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా మనం చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ బాటమ్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయగలిగాం. దానికి ఎగ్జాక్ట్ గా మీకు స్క్రీన్ షాట్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్ చేసామో దానికి ఎగ్జాక్ట్ గా హైలైట్ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ చూసారా లాస్ట్ 2 ఇయర్స్ లో మార్కెట్ ఆల్మోస్ట్ 8 సార్లు ఎక్కడి నుంచి అయితే ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ నుంచి అయితే రివర్స్ అయిందో ఎగ్జాక్ట్ గా నేను ఆ పాయింట్స్ అన్నిటినీ క్యాప్చర్ అనేది చేయగలిగాను. సో నేను యూజ్ చేసిన హోలీ గెయిల్ స్ట్రాటజీ ఏంటి అండ్ దాన్ని మీరు కూడా క్యాప్చర్ చేయాలంటే ఏం చేయొచ్చు? సో నేను యూజ్ చేసిన హోలీ గ్రెయిల్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. ఎవ్రీ సింగిల్ మంత్ నేను చేస్తున్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఏ కాంప్లికేషన్ లేదు, ఏ రూల్ లేదు. ఎవ్రీ మంత్ ఏదైతే ఫస్ట్ లేదా సెకండ్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయో ఆ ట్రేడింగ్ సెషన్స్ లో నేను విత్ ఫుల్ డిసిప్లిన్ తో ఎవ్రీ సింగిల్ మంత్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండడం వల్ల నేను ఈ డిప్స్ అనేది క్యాప్చర్ చేయగలిగాను. వినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుండొచ్చు కదా, కానీ రియాలిటీ అదే. ఎందుకంటే ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ మీద కూడా చూస్తుండొచ్చు. ఎవ్రీ సింగిల్ మంత్ లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ నేను ఫస్ట్ వీక్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉన్నాను. మార్కెట్ ఏ లెవెల్లో ఉంది, ఎక్కడ ఉంది, ఏమి ఆలోచించకుండా సిస్టమాటిక్ గా ఇప్పుడు మంత్ స్టార్ట్ అయింది, నేను ఈ మంత్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అన్న ఓన్లీ క్రైటీరియాతో అలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే లాస్ట్ 2 ఇయర్స్ లో మార్కెట్ ఎన్నైతే మేజర్ డిప్స్ ఇచ్చిందో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క డిప్ ని నేను క్యాప్చర్ అనేది చేయగలిగాను. ఇప్పుడు మీరు ఓవరాల్ గా మొత్తం నేను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్ లో ఎన్ని మంత్స్ ఉన్నాయి? 12 మంత్స్ ఉంటాయి. నేను ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాను, ఎన్ని ఎస్ఐపీలు చేస్తుంటాను? 24 ఎస్ఐపీస్ చేస్తుంటాను. ఈ 24 ఎస్ఐపీస్ లో 8 ఎస్ఐపీస్ బాటమ్ ని క్యాప్చర్ అనేది చేయగలిగాయి. మరి మిగతా ఎస్ఐపీస్ పరిస్థితి ఏంటి? అది కూడా ఒకసారి చూసుకుందాం. చూడండి, ఇప్పుడు మిగతా ఎస్ఐపీస్ లో కొన్ని నేను మొత్తం కంప్లీట్ టాప్ ఏదైతే ఉంటుందో ఆ టాప్ లో కూడా ఇన్వెస్ట్ చేశాను. సో ఎలా అయితే మనం బాటమ్ ని సెలబ్రేట్ చేసుకున్నామో అలా కొన్ని ఇన్స్టెన్సెస్ లో చూడండి ఎగ్జాక్ట్ గా ఇక్కడ టాప్ లో ఇన్వెస్ట్ చేశాను. ఇది ఏ రోజు? 1st డిసెంబర్ రోజున ఇన్వెస్ట్ చేసిన రోజు. అదే అన్నిటికంటే హైయెస్ట్ పీక్ పాయింట్. తర్వాత మళ్ళీ December 31st అప్పుడు ఇన్వెస్ట్ చేశాను. అప్పుడు కూడా టాప్ లో ఇన్వెస్ట్ చేశాను. ఇక్కడ చూడండి July 1st ఇప్పుడు కూడా టాప్ లో ఇన్వెస్ట్ చేశాను. తర్వాత మనం ఇక్కడ కూడా చూసుకుంటే ఇది కొంచెం మిడ్ లో వచ్చాయి. బట్ ఎప్పుడైతే నేను బాటమ్ ని క్యాప్చర్ చేయగలిగానో అలాగే 3 సినారియోస్ లో అన్నిటికంటే మోస్ట్ టాప్ పీక్ పినకిల్ లో ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేశాను. సో 8 ఇన్వెస్ట్మెంట్లు ఏమో అబ్సల్యూట్ బాటమ్ ని అటాక్ చేశాను. తర్వాత ఇంకొక 3 ఇన్వెస్ట్మెంట్స్ లో టాప్ ని పట్టుకున్నాము. మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మిడిల్ రేంజ్ లో ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి 3 ఇన్వెస్ట్మెంట్లు, తర్వాత ఇక్కడ, తర్వాత మళ్ళీ ఈ లెవెల్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత ఈ లెవెల్లో 1 2 3 4 ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా 2 ఇన్వెస్ట్మెంట్స్ చేశాను. సో మీరు చూస్తున్నారా, ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నారా? ఎప్పుడెప్పుడైతే మనము రెగ్యులర్ గా ఏం చేయకుండా గుడ్డిగా ఎవ్రీ సింగిల్ మంత్ ఫస్ట్ వీక్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మనం బాటమ్స్ ని క్యాప్చర్ చేసుకోగలిగాము. అన్నిటికంటే
మన టైం బ్యాడ్ అయ్యి అన్నిటికంటే వర్స్ట్ కేస్ సినారియోలో ఇలా టాప్స్ లో ఇన్వెస్ట్ చేసాము అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనం ఇలా మిడిల్ లో అనేది ఇన్వెస్ట్మెంట్స్ చేసాము. అండ్ ఎస్ఐపి రియాలిటీ ఇలాగే ఉంటుంది. మనం ఎవ్రీ సింగిల్ మంత్ ఇన్వెస్ట్ చేస్తాము. కొన్నిసార్లు బాటమ్ టచ్ అవుతుంది, కొన్నిసార్లు టాప్ టచ్ అవుతుంది, కొన్నిసార్లు మీడియం బ్యాండ్ లో టచ్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా మొత్తం యావరేజ్ అవుట్ అయిపోయి వెల్త్ అక్యుములేట్ అయిపోయి ఎప్పుడైతే మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుందో, ఎప్పుడైతే మార్కెట్ ట్రెండింగ్ లో ఉంటుందో అప్పుడు మనం మంచి ప్రాఫిట్స్ అనేది సంపాదించుకుంటాము. వెల్త్ అనేది కాంపౌండ్ అవుతుంది. ఇప్పుడు మీరు లాస్ట్ 2 years లో చూసుకుంటే ఈ కింద సపోర్ట్ జోను, ఈ పైన రెసిస్టెన్స్ జోను, ఈ రేంజ్ లోనే పైకి కిందకి వోలటైల్ అవుతుంది. కానీ మనకి బ్రేక్అవుట్ ఇవ్వడం కానీ మార్కెట్ మంచిగా మూవ్ అవ్వడం కానీ మనం చూడలేదు. కాబట్టి మోస్ట్లీ చాలా మంది డిప్రెసింగ్ లో ఉంటారు. మార్కెట్ ఒకవేళ బాటమ్ అవుట్ అయిపోతే ఇక్కడ నుంచి ఇంకా పడిపోతుందేమో అని టెన్షన్ లో ఉంటారు. ఒకవేళ పైన ఉంటే ఇక్కడ నుంచి ఇంకా చాలా పైకి వెళ్ళిపోతుందేమో అని. ఇప్పుడు మార్కెట్ ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందా కిందకు వస్తుందా కన్ఫ్యూజన్ లో చాలా మంది ఎస్ఐపిస్ ని పాజ్ చేస్తున్నారు. కానీ నిజమైన తెలివైన ఇన్వెస్టర్ ఏం చేస్తారో తెలుసా? నేను ఏం చేస్తున్నాను, మార్కెట్ ఎక్కడైనా ఉండనియండి, నేను నా సిస్టమ్ ని ఫాలో అవుతాను అన్నప్పుడు బాటమ్స్ పట్టుకుంటాము, టాప్స్ పట్టుకుంటాము, మీడియం బ్యాండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తాము. సో నేను ఫాలో అయ్యే స్ట్రాటజీలో ఎమోషన్స్ లేదు, ప్రొడిక్షన్స్ లేదు, టైమింగ్ అంతకన్నా లేదు. సింపుల్ గా ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయాలి, అది చేసుకుంటూ పోయాను. అండ్ దీనికి అడిషనల్ గా నేను ఇంకొకటి చేశాను మార్కెట్ లో. అది ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ మార్కెట్ ఇలా టాప్ లో ఉంది కదా, ఇలా టాప్ లో ఉన్న ప్రతిసారి అక్కడి నుంచి ఎప్పుడెప్పుడైతే 5% మార్కెట్ పడుతుందో, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఓ 5% పడింది అనుకుందాం, ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ దగ్గర కదా, ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు అది మంత్ ఫస్ట్ అయినా అవ్వకపోయినా ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ క్యాపిటల్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే దాంట్లో ఒక పోర్షన్, ఒక 10-15% నేను తీసి డెట్ ఫండ్ లో అక్యుములేట్ అనేది చేస్తుంటాను. సో అలా ఎప్పుడైతే డెట్ ఫండ్ అక్యుములేట్ అవుతూ ఉంటుందో, సపోజ్ ఒక ₹1,00,000 డెట్ ఫండ్ అక్యుములేట్ అయింది అనుకుందాం, అప్పుడు మార్కెట్ 5% పడుతుంది కదా, డెట్ ఫండ్ లో ₹1,00,000 ఉంటే ఓ ₹20,000 5% లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను. మార్కెట్ అక్కడి నుంచి ఇంకొక 5% పడింది అనుకుందాం, అంటే ఇక్కడ నుంచి 10% కిందకు వచ్చింది అనుకుందాం, అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాను, నేను మళ్ళీ ఇంకొక 20% ఇన్వెస్ట్ చేస్తాను. అంటే ₹1,00,000 ఏదైతే నా డెట్ ఫండ్ లో ఉందో 20% 5% లెవెల్ దగ్గర, ఇంకొక 20% లెవెల్ 10% లెవెల్ దగ్గర, ఇంకొక 20% లెవెల్ 15% దగ్గర పడినప్పుడు, తర్వాత ఫైనల్ గా ఇంకొక 20% ఎప్పుడైతే మార్కెట్ 20% లెవెల్స్ టచ్ అవుతుందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుంటాను. ఇంకొక 20% అంటే ఇంకొక 20,000 ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే డెట్ ఫండ్ లో హోల్డ్ చేసి పెట్టుకుంటాను. మార్కెట్ ఇంకా పడుతుందా పైకి వెళ్తుందా ఇవన్నీ నాకు సంబంధం లేదు కదా, నేను సింపుల్ గా కొన్ని రూల్స్ డిఫైన్ చేసి పెట్టుకున్నాను. ఎవ్రీ సింగిల్ మంత్ ఎస్ఐపి చేస్తుంటాను. ఎగ్జాంపుల్ కి నా ఎస్ఐపి 10,000 అనుకుందాం. దీంట్లో ఏం చేస్తానంటే ₹9,000 మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేసి ₹1,000 తీసి పక్కన పెడతాను. ఈ ₹1,000 ఎన్ని మంత్స్ అయినా కానివ్వండి, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, సంబంధం లేదు. అలా అక్యుములేట్ అవుతూ ఉండి ఎప్పుడైతే మార్కెట్ ఆ టైంలో ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి 5% పడితే నాకు అప్పుడు డెట్ ఫండ్ లో ఎంతైతే అమౌంట్ సేవ్ అయ్యి ఉందో దాంట్లో 20% ఇన్వెస్ట్ చేస్తాను. అలా 20 అలా స్ప్లిట్ చేసుకుంటూ ఇందాక చెప్పిన మెథడ్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తాను. సో ఇందులో ఎమోషన్స్ లేవు, టైమింగ్ మార్కెట్ ని టైం చేయడం లేదు, ఏది లేదు. గుడ్డిగా సింపుల్ గా నేను రాసుకున్న ఎస్ఐపి రూల్స్ ని ఫాలో అవడం వల్ల మార్కెట్ బాటమ్స్, మార్కెట్ టాప్స్, మిడ్ అన్ని కవర్ అవుతూ కొంచెం స్ట్రాటజిక్ గా డిప్స్ లో కొంచెం ఎక్స్ట్రా ఫండ్స్ ని యాడ్ చేయడం వల్ల ఇలాంటి కన్సిస్టెంట్ రిటర్న్స్ అనేవి మనం పొందొచ్చు. మార్కెట్ లో డబ్బులు బాగా సంపాదించాలి, మార్కెట్ లో వెల్త్ క్రియేట్ అవ్వాలని అంటే ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో పెద్దగా చేసేయాలని చాలా మంది స్ట్రాటజీలు వెనకాల పడుతూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ లో డబ్బులు సంపాదించే వాళ్ళు అన్నిటికంటే మోస్ట్ సింపుల్ స్ట్రాటజీని యూస్ చేస్తూ డిసిప్లిన్ తో చేస్తారు. ఇప్పుడు చాలా మంది ఎస్ఐపిస్ లో ఇప్పుడు మార్కెట్ 15% 20% పడినప్పుడు పానిక్ లో ఉంటారు. పానిక్ లో ఉండి ఏం చేయాలో తెలియక ఆ ఆపర్చునిటీని క్యాప్చర్ అనేది చేసుకోలేరు. కానీ అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఫ్రేమ్ వర్క్ అవ్వచ్చు, స్ట్రక్చర్ అవ్వచ్చు, మీరు ఫాలో అయ్యారనుకుంటే అదే మీ లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్ కి ఒక హోలీ గ్రెయిల్ స్ట్రాటజీ. మీకు ఇంకా ఎలాంటి సిస్టమ్ అవసరం లేదు, హ్యాపీగా మీరు వెల్త్ అనేది కాంపౌండ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి మార్కెట్ ఇదే రేంజ్ లో ఉండిపోయింది. ఇప్పుడు దీన్ని నన్ను డిమోటివేట్ చేయకూడదు, ఇది ఇంకా నాకు మోటివేట్ చేయాలి. నెక్స్ట్ 4-5 years కనుక మార్కెట్ ఇలాగే బ్యూటిఫుల్ గా ఇదే లెవెల్లో కన్సాలిడేట్ అవుతూనే ఉంది అని అనుకుంటే, అండ్ నా ఎస్ఐపిస్ ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను అని అనుకుంటే, ఎప్పుడైతే మార్కెట్ మనకి ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మన కోవిడ్ తర్వాత ఇలాంటి ర్యాలీ ఇచ్చిందో, కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను, ఇది చూడండి, మార్కెట్ మేజర్ టైం ఫస్ట్ ఇలాగా కన్సాలిడేట్ అయింది. ఓకే, ఇది ఎన్ని రోజుల్లో చూద్దాం. ఇక్కడ డేట్ ఎంత, 2017 నవంబర్ నుంచి మనకి ఆల్మోస్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ ఎంత 2020, 3 ఏళ్ళు మార్కెట్ కన్సాలిడేట్ అయింది.
బ్రేక్ డౌన్ ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ర్యాలీ ఇవ్వడం స్టార్ట్ చేస్తుందో ఇలాంటి ర్యాలీ వస్తుంది. తర్వాత మార్కెట్ మళ్ళీ ఏం చేసింది? కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్ళింది. ఎన్ని రోజులు? ఆగస్ట్ 2021 నుంచి బ్రేక్అవుట్ మనకి ఈ లెవెల్లో వచ్చింది. 2023 జూన్, అంటే ఆల్మోస్ట్ 2.5 ఏళ్ళు మార్కెట్ ఒకటే రేంజ్ లో ఉంది. తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మార్కెట్ లో ఏం జరిగింది చూడండి, కాన్స్టెంట్ గా ర్యాలీ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఏం చేస్తుంది? 2 ఏళ్ళు ఒకటే లెవెల్లో కన్సాలిడేషన్ అనేది జరుగుతోంది. అండ్ ఇలాగే ఇంకొక 2 ఏళ్ళు కన్సాలిడేషన్ అయినా ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో మార్కెట్ చాలా పైకి వెళ్తుంది చూడండి, అప్పుడు మనం డబ్బులు సంపాదించుకుంటాము. సో ఈ సైకాలజీలో మీరు కనుక ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేసుకుంటే మీరు వెల్త్ ని కాంపౌండ్ చేసుకుంటూ వెల్త్ ని జనరేట్ చేసుకోవడానికి ఎవరు ఆపలేరు. అండ్ మార్కెట్ లో నడిచే ది ఓన్లీ హోలీ గెయిల్ స్ట్రాటజీ ఇది. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు ఇండెక్స్ ఫండ్స్ లో, అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మాక్సిమం 90% మందికి ఇది చాలు. మీరు లైఫ్ లో ఏ గోల్ పెట్టుకున్నా కూడా ఈ సింపుల్ స్ట్రాటజీతో మీరు లైఫ్ గోల్స్ ని అచీవ్ అనేది అవ్వచ్చు. కాకపోతే మీరు అనుకుంటున్న అమౌంట్ రీచ్ అవ్వడానికి ఎస్ఐపి ఎంత చేయాలి అన్న క్లారిటీ మీకు ఉండాలి. దానికి ఎస్ఐపి టూల్స్ చాలా ఉన్నాయి అవైలబుల్ మార్కెట్ లో, వాటన్నిటిని యూజ్ చేసుకోండి. నా ఇంత ఎస్ఐపి అమౌంట్ ఈ అలొకేషన్ లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇంకా గోల్డ్ అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఇంత టైం ఫ్రేమ్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే హ్యాపీగా నేను డబ్బులు సంపాదించుకుంటాను అని చెప్పి మీకు ఈ వీడియో ద్వారా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో లాస్ట్ 2 years గా నేను మల్టిపుల్ డిఫరెంట్ అకౌంట్స్ యూజ్ చేస్తుంటాను. ఈ అకౌంట్ లో నా లాస్ట్ 2 years మాత్రమే ఉంది కాబట్టి అది మీకు చూపిస్తున్నాను. బట్ వేరే వాటిల్లో స్టిల్ కంటిన్యూ అవుతుంది. అలాగా మీరు ఎవ్రీ సింగిల్ మంత్ డిసిప్లిన్ తప్పకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా? లేదా మార్కెట్ పెరుగుతుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేస్తాము, పడుతుంటే ఇన్వెస్ట్మెంట్ చెయ్యము అని చెప్పి అలా వ్యవహరిస్తున్నారా? నా కింద కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో రిలేటెడ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ మార్కెట్ ఫీడ్ తెలుగు 2.0 ఒక కొత్త ఛానల్ ని స్టార్ట్ చేశాం కదా, ఆ ఛానల్ ని కూడా సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పిన్డ్ కమెంట్ లో ఇస్తాను. ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ ఛానల్ కూడా లైక్ చేయండి. ఆ ఛానల్ వీడియోస్ కింద కూడా కమెంట్ చేసుకుంటే మన ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ ఛానల్లో కూడా గ్రో అవ్వడానికి హెల్ప్ అనేది అవుతుంది. సో వీడియో వాల్యుబుల్ గా అనిపిస్తే ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.